నేను మీకు ఒక మాట చెప్పాను. ఒక నేరంలో ఇరుక్కపోయిన వ్యక్తులు కొన్ని నేరాలు చేసి, ఈ సిమిలర్ నేరాలు వాళ్లే చేసి ఎదుటి వాళ్ళపైన నేరం మోపేయాలి. మోపేసి దానికి ఒక అలజడి క్రియేట్ చేయాలి. ఆ అలజడి క్రియేట్ చేసి ఒక హింసాత్మకమైన వాతావరణం వచ్చేస్తే సమాజంలో అది రాజకీయంగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది చెప్పుకోవాలి. ఇది కొత్త మీకు? నేను అడుగుతున్న వివేకానంద రెడ్డి ఏమైంది? మీరు విట్నెస్ కాదా? మా ఎస్పీ, మా డిఐజీ చెప్తున్నా, ఆయనే అప్పుడు ఎస్పీ కూడా. బీ కేర్ఫుల్. ఇలాంటి క్రిమినల్స్ ద్వారా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. క్రిమినలైజ్ చేసి, మనల్ని మోసం చేసి, మనల్ని డైవర్ట్ చేసి తిరిగి మన మీదనే నేరం పెట్టేస్తారు. ఈరోజు మంత్రిని డిస్మిస్ చేయాలంట, సెక్రటరీని ఎంక్వైరీ చేయాలంట. ఎంత అసలు అండి మీకు? సిన్సియర్గా పనిచేస్తూ ఉంటే మీకు అంత అసహం వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అందుకే అలజడి చేయలేరు, అలజడి చేయనీయను. తప్పు చేయం, తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టాం, ప్రక్షాళన చేస్తాం. అలజడి చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరిని ఉపేక్షించను. గుర్తుపెట్టుకోండి మీరు. అప్పుడు ఎవరు చేశారు? ఆయనే కదా. ఆయన ఏం చేశారు? సీట్ ఇచ్చారా? గెలిపించారా? కేసు డ్రాప్ చేశారా? నేనేం చేశా? దట్ ఈస్ ది డిఫరెన్స్. గుర్తుపెట్టుకో. మీకు మాకు వ్యత్యాసం అది. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇది డిఫరెన్స్. 27 మంది చనిపోతే లెక్క పెట్టుకోవాలి కదా లింగారెడ్డిగూడెంలో. నా పీరియడ్ అయితే జరగదు, వదిలిపెట్టే సమస్య ఉండదు. హీనస్ క్రైమ్ ఎవడు చేసినా నేరస్తుడే. నేరస్తుడిని పనిష్ చేయడం మన బాధ్యత. అదే చేస్తాం. అదే డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. ఈ 4-5 ఎక్కడ ఈ 4-5 ఈ 2 వచ్చాయి కదా. ఇబ్రహీంపట్నం వచ్చింది, ప్లస్ అది వచ్చింది, మొలక చెరువు వచ్చింది. ఇంకా ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగితే ఎగుడు చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకేంటంటే అన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఈ 2 ఈవెంట్స్ వచ్చాయి. ఈ 2 ఈవెంట్స్ మధ్యలో ఎవరున్నారు, ఎవరు సపోర్ట్ చేశారు, ఏంటి కాన్స్పిరసీ? అది జరిగిన తర్వాత రిపీటెడ్గా ఎవ్రీ డే ఎవడు చనిపోయినా నకిలీ మద్యం